పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం ప్రముఖ రాజకీయ అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు మామిడి గిరిధర్జీ గారితో ఉన్నాము. నమస్తే సార్. నమస్తే అమ్మ. నమస్తే సార్. లోక్ మంథన్ గురించి చెప్పండి. లోక్ మంథన్ అన్నది ఒక కాన్సెప్ట్ ఎందుకు మనం తీసుకొచ్చామంటే, మనల్ని ఆక్యుపై చేసినటువంటి బ్రిటిష్ వాళ్ళు కానీ యూరోపియన్స్ కానీ మనలో ఉన్నటువంటి ఏదైతే వైవిధ్యం ఉందో దానిని విభేదాలుగా సృష్టించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. దానివల్ల మనకేమైందంటే వనవాసీలని చెప్పే, మనం ఏ వనవాసీలు అంటామో వాళ్ళని ఆదివాసీల కింద చిత్రీకరించారు. వాళ్ళు ఆదివాసీలు అయితే మిగతా వాళ్ళందరూ వేరే దేశం నుంచి వచ్చిన ఆక్రాంతలా కాదు కదా, కానీ అటువంటి చిత్రీకరణ చేశారు. అలాగే మన సమాజంలో చిన్న చిన్న వ్యత్యాసాలు ఏమన్నా వాటిని అన్నింటినీ ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. రెండవది, మన జనజాతులలో అందరి దగ్గర ఉన్నటువంటి సంస్కృతి దీనిని నాశనం చేసేటువంటి ప్రయత్నం చేశారు వాళ్ళు. కానీ ఎన్నో జాతులు మన దగ్గర ఉన్నటువంటివి వాళ్ళ ప్రాచీనమైనటువంటి తరతరాలుగా వస్తున్నటువంటి విజ్ఞానాన్ని, కళలను, వాళ్ళకి తెలిసినటువంటి సాంప్రదాయాలన్నింటినీ కూడా కాపాడుకుంటూ వస్తున్నారు. అది ఇప్పుడున్నటువంటి నాగరికులకి, ఇప్పుడున్నటువంటి ఆధునికమైనటువంటి ప్రపంచంలో తెలియకుండా మరుగవుతోంది. కాబట్టి ఈ రెండింటినీ అనుసంధానం చేయాలి. పాశ్చాత్యులు, వెస్టర్న్ కంట్రీస్ చేసినటువంటి ఈ కుట్ర ఏదైతే ఉందో, మనలో విభేదాలు తీసుకొచ్చే కుట్ర ఏదో ఉందో దానిని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ ఎవరు ఉన్నారో దాని ఆధారంగా మనకు వాళ్ళకి పేర్లు పెట్టేవాళ్ళు. అడవిలో ఉన్న వాళ్ళని వనవాసీలు అన్నాము, గ్రామాల్లో ఉన్న వాళ్ళని గ్రామవాసీలు అన్నాము, పట్టణాల్లో ఉన్న వాళ్ళని నగరవాసీలు అన్నాము. కానీ వీళ్ళలో ఒక విధమైనటువంటి తారతమ్యత, ఒక విధమైనటువంటి కనెక్షన్, ఒక విధమైనటువంటి కోఆపరేషన్ కూడా అప్పుడు కూడా ఉండింది. అది దీనికి ఎలా తెలుస్తుంది మనకు? చక్రవర్తులు కావచ్చు, శ్రీకృష్ణ పరమాత్మ లాంటి చక్రవర్తులు కావచ్చు, సుధాముడు లాంటి పామరుడు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా గురుకులంలో అడవిలో నేర్చుకున్నారు. మన టెక్నాలజీ, మనకున్నటువంటి విజ్ఞానం అంతా అడవులలో గురుకులాల నుంచి బయటకు వచ్చాయి. ఆల్కెమీ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, జియోగ్రఫీ కావచ్చు, మనకు జియోమెట్రీ కావచ్చు, లేదా మనకు ఆస్ట్రానమీ కావచ్చు, ఎన్నో మెడిసిన్, ఇవన్నీ కూడాను మనకు అటువంటి అంటే ఎక్కడో అడవులు కావచ్చు, చిన్న చిన్న గ్రామాల నుంచి పుట్టుకొచ్చినాయి మనకి. అది ఒక ఎత్తు. రెండవది, చక్రవర్తులైన పెద్ద పెద్ద సామ్రాజ్యాలు నడిపించిన వాళ్ళ ఒక వయసు వచ్చిన తర్వాత ఆ సామ్రాజ్యాన్ని ఎవరికైనా అప్పజెప్పేసి మళ్ళీ వానప్రస్థానికే వెళ్తారు, వనాలకే వెళ్తారు. కాబట్టి వనాలలో ఉన్నటువంటి వాళ్ళు అనాగరికులు కాదు, నగరంలో ఉన్నవాళ్ళు మాత్రమే నాగరికులు అన్నటువంటి కాన్సెప్ట్ వెస్ట్ తీసుకొచ్చింది. దానిని తిరగరాస్తూ లోక్మంత్ అన్నది మనం చేస్తున్నాము. అంతేకాదు, మనం చూసాం దీంట్లో ఇక్కడ ఈ లోక్మంతన్లో గతంలో జరిగిన 3 లోక్మంతన్స్లో కూడా అకాడమిషియన్స్, దీని మీద బాగా అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళని పిలుచుకొస్తాము. అలాగే ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఈరోజు ఇంకా ప్రాక్టికల్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళని తీసుకొస్తున్నాము. అలాగే యాక్టివిస్ట్స్, వీళ్ళిద్దరి మధ్యలో అనుసంధానం చేసి మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వాళ్ళని, వీళ్ళందరినీ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి భారత సంస్కృతి అన్నది లోక సంస్కృతి. లోకంలో ఉన్న ఈ దేశంలో ఉన్న అందరూ లోకులు కలిస్తేనే మన సంస్కృతి. దీంట్లో విభేదాలు లేవు, ఒకరినొకరు పరస్పరంగా ఒక విధమైనటువంటి కోఆర్డినేషన్, కోఆపరేషన్ ఉండేది అన్న దిశగా లోకమంతనం చేస్తున్నాము. ఈసారి భాగ్యనగర్లో చేస్తున్నటువంటి లోకమంతన్లో కోర్స్ మళ్ళీ దేశవ్యాప్తంగా అందరూ వస్తున్నారు. కానీ మనకు ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి మన చరిత్రలో నిలిచిపోయినటువంటి మహారాణి రుద్రమదేవిని మనం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఆవిడ మామూలుగా చూస్తే విగ్రహాలన్నీ గుర్రం మీద కత్తి పట్టుకున్న విగ్రహాలు ఉంటాయి. సరే, అది మరి కింద బోర్డు తీసేస్తే రాణి లక్ష్మీ ఝాన్సీబాయి అంటే కూడా నమ్మచ్చు. అలా కాకుండా ఆవిడ పరిపాలన చేసింది, 30 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఆవిడ పరిపాలన చేసిన 30 సంవత్సరాల రికార్డ్ ఈ రోజు దాకా అఖండ భారతంలో ఏ స్త్రీ కూడా దాన్ని బీట్ చేయలేదు. ఇంకొంతమంది స్త్రీలు ఈవిడ కంటే ఎక్కువ పరిపాలన చేశారు, కానీ వాళ్ళు సామంతులుగా పనిచేశారు, లేదా వాళ్ళ కొడుకునో ఎవరినో సింహాసనం కుదిరిపెట్టి వీళ్ళు పరిపాలన చేసినటువంటి వాళ్ళు. కానీ రాణి రుద్రమ తను ఇండిపెండెంట్ సావరిన్ చక్రవర్తిగా, రాజుగా, మహారాణిగా 30 సంవత్సరాలు పరిపాలించింది ఆవిడ. ఎన్నో యుద్ధాలు చేసింది. 80వ ఏట కూడా ఆవిడ యుద్ధం చేసిన తర్వాత చనిపోయింది ఆవిడ. అలాగే ఎన్నో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేసింది ఆవిడ. మనకు చూస్తే కనుక గొలుసు చెరువులు కట్టించింది ఇక్కడ మొత్తం ప్రాంతాలంతా కూడాను. 77 జిల్లాలు ఆవిడ అప్పుడు చేసినటువంటి అడ్మినిస్ట్రేటివ్ జిల్లాలు ఇప్పటికి కూడా అవే జిల్లాలు ఉన్నాయి. మనకు తెలంగాణ, ఆంధ్ర, ఒడిస్సా, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, సువిశాలమైనటువంటి సామ్రాజ్యం. కావేరి నుంచి రమారమి, నర్మద దాకా ఆవిడకు ఉండేది సామ్రాజ్యం. ఇంతటి పెద్ద సామ్రాజ్యం, కళింగ దేశం నుంచి ఈరోజు కర్ణాటకలో సగం భాగం ఆవిడ అధీనంలో ఉండేది. ఇంతటి మహాసామ్రాజ్యాన్ని 30 సంవత్సరాలు ఒక స్త్రీ అయి ఉండి
ఆవిడ మీద వ్యతిరేకమైనటువంటి కుట్రలు ఎన్ని జరిగినా ఆవిడ నిలబడిందంటే మనకు చాలా గర్వకారణం. అందుకనే ఆవిడ మనకు లోక్మంతన్లో ఒక ఐకాన్గా ఉండబోతున్నది. 21వ తారీఖున వెంకయ్యనాయుడు గారు దీన్ని ఎగ్జిబిషన్ని తర్వాత కల్చరల్ ఈవెంట్స్ని ఆయన ఇనాగ్రేట్ చేయబోతున్నారు. 22వ తారీఖున మన ఆనరబుల్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు, భారత ప్రెసిడెంట్, ఆవిడ వస్తున్నారు, ఆవిడ ఇనాగ్రేట్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ మనం అందరికీ ఇవ్వబోయే మెమెంటోలు కూడా రాణి రుద్రమదేవిని ఇస్తున్నాం మనము. రాణి రుద్రమదేవి అన్న మహానుభావురాలు మన దేశానికంతా గర్వకారణము. ఆవిడ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన అందువల్ల ఆవిడని మనం ఘనంగా ఈ సందర్భంగా మనం కొనియాడి ఆవిడని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. బయట వార్తల్లో లోక్మంతన్ గురించి వింటున్నాము. బయటి దేశం నుంచి కూడా కళాకారులు వస్తున్నారంట, నిజమేనా సార్? కరెక్ట్ అమ్మా. మనకు అబ్రహామిక్ దేశాలు మతాలు రాక ముందర అక్కడ ఉన్నటువంటి సంస్కృతి ఇప్పటికి కూడా పాటిస్తున్నటువంటి ఎన్నో దేశాల నుంచి వస్తున్నారు. అర్మేనియా నుంచి వస్తున్నారు, లిట్వేనియా నుంచి వస్తున్నారు, ఇండోనేషియా బాలి నుంచి వస్తున్నారు, అలాగే యజీడీస్ అని వస్తున్నారు. యజీడీస్ అన్నవాళ్ళు మనకు సింజర్ ప్రావిన్స్ అని సిరియాలో ఉన్నది, సిరియా ఇరాక్ మధ్యలో ఉంటుంది. వాళ్ళ మీద ఐసిస్ ఉగ్రవాద ఎవరైతే మూకలు ఉన్నారో వాళ్ళు దాడులు చేసి వాళ్ళ అమ్మాయిలని స్త్రీలను ఎత్తుకుపోయి కిరాతకంగా వాళ్ళని వాడుకున్నారు, చాలామందిని తగలబెట్టారు. అటువంటి మనం చెప్పుకోలేనటువంటి కిరాతకమైనటువంటి పనులు వాళ్ళ మీద చేశారు. కానీ వాళ్ళు పూజించేదే నెమలిని పూజ చేస్తారు. మనం ఎలా దీపారాధన చేస్తామో అలాగే వాళ్ళు కూడా దీపారాధన చేస్తారు. వాళ్ళ గుడి కూడా మనలాగే ట్రయాంగిల్గా ఉంటుంది. గుడి బయట పాము చిహ్నాలు ఉంటాయి. అంటే ఇక్కడి నుంచి భారతదేశం నుంచి ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం వెళ్ళిపోయినటువంటి జాతి వాళ్ళు యజీడీలు అంటారు. వాళ్ళు కూడా వస్తున్నారు. అలాగే అర్మేనియా, రోమా, అంటే ఇక్కడ ఇస్లామిక్ దాడులు జరిగిన తర్వాత వాళ్ళ ధర్మాన్ని కాపాడుకోవడానికి, వాళ్ళ కుటుంబాలను కాపాడుకోవడానికి ఉత్తరాది నుంచి, ఎస్పెషలీ హర్యానా, పంజాబ్ ఆ ప్రాంతం నుంచి చాలామంది వలస వెళ్ళిపోయి సెంట్రల్ ఏషియా తర్వాత యూరోప్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు, అంటే ఇప్పటికి రమారమి 600-700 సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయినటువంటి వాళ్ళని రోమాలని పిలుస్తారు. వాళ్ళ భాష ఏంటో ఈరోజు దాకా యూరోప్లో ఎవరికీ తెలియదు. కానీ వాళ్ళు పాటించే పద్ధతులన్నీ కూడాను ప్రాచీన భారతంలో ఉన్న పద్ధతులు పాటిస్తున్నారు. అవన్నీ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు ప్రదర్శించబోతున్నారు. సన్స్ ఆఫ్ ద సన్ అంటే సూర్యపుత్రులము అన్నటువంటి ఒక కార్యక్రమం చేయబోతున్నారు. అలాగే అగ్ని పూజలు చేస్తున్నారు వాళ్ళు. ఇటువంటివి ఎన్నో వాళ్ళందరూ కూడా వచ్చి ఈ లోక్మంతన్లో వాళ్ళు చేయబోతున్నారు. కాబట్టి ఇదంతా మనకు పెద్ద అవకాశం. మన భారతీయ అసలైన సంస్కృతి, మనకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కుట్రలను తిప్పికొడుతూ మన సంస్కృతిని మళ్ళీ మనం రీక్లెయిమ్ చేయడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం లోక్మంతన్. అందరూ కూడాను శిల్పారామంలో వచ్చి ఈ కళలను, ఈ ప్రదర్శనలను ఇవన్నీ చూసి మహారాణి రుద్రమదేవి విగ్రహం కూడా అక్కడ మనం ఏర్పాటు చేస్తున్నాము. అంటే ఒక రాణిగా ఏర్పాటు చేస్తున్నాము. ఒక యోధురాలు ఆవిడ కత్తి అవి ఉంటాయి, కానీ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఒక మహారాణిగా మనం అక్కడ చిత్రీకరిస్తున్నాము. అందరూ కూడా చూసి ఆవిడకు ఘన నివాళులు ఇచ్చి ఆవిడ యొక్క చరిత్రను వాళ్ళందరూ కూడాను 10 నోట్ల దేశవ్యాప్తంగా వాళ్ళందరూ విస్తరిస్తారు. దానివల్ల మహారాణికి ఉన్న కీర్తే కాదు, మన తెలుగు వాళ్ళ కీర్తి కూడా మొత్తం దేశం ప్రపంచవ్యాప్తంగా చాటుతారని భావిస్తున్నాం. సందర్శకులకు అంటే ప్రజలకు ఒక సందేహం ఉంది, ఎంట్రీ ఏమన్నా డబ్బులు అంటే టికెట్ ప్రైస్ ధర ఉంటుందా, ఫ్రీనా ఎంట్రీ? శిల్పారామం ఫ్రీ, ఎవరైనా రావచ్చు, దీంట్లో ఎటువంటి ఖర్చు లేదు. అందరూ పిల్లలతోటి, కుటుంబాలతోటి, మిత్రులతోటి రండి. ఒక పండుగలాగా జరగబోతున్నది. అక్కడ 4-5 స్టేజెస్ ఉన్నాయి. ఒక్కొక్క స్టేజ్లో నార్త్ ఈస్ట్, ఈశాన్య నుంచి వచ్చిన వాళ్ళు, మణిపూర్ నుంచి, అస్సాం నుంచి వచ్చిన వాళ్ళ ప్రదర్శనలు ఉంటాయి, కొన్ని ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ ప్రదర్శనలు ఉంటాయి, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ ప్రదర్శనలు ఉంటాయి. అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి కట్టడాలు కడుతున్నారు అక్కడ. వాళ్ళ గుళ్ళు కానీ, వాళ్ళ గ్రామాలు కానీ, ఇటువంటివన్నీ ఎలా వాళ్ళకు ఉండేవో అవి అక్కడ మళ్ళీ అక్కడ రెప్లికేట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళ కళలన్నీ ఇక్కడ వాళ్ళు, అంటే ఫర్ ఇన్స్టెన్స్ మనకు అక్కడ బట్టలని కావచ్చు, లేదా వాళ్ళకు ఆర్ట్ ఆబ్జెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను అక్కడే స్వయాన వాళ్ళు చేసి మనకు ఇస్తారు, వాళ్ళు కొనుక్కోవచ్చు మనం. కాబట్టి ఇది ఎంట్రీకి ఏం ఖర్చు లేదు, వీళ్ళందరూ వచ్చి ఇవన్నీ కూడాను పార్టిసిపేట్ చేయొచ్చు. కాకపోతే శిల్పకళ వేదికలో రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు మాత్రమే ఆ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. అక్కడ స్పీచ్లు ఉంటాయి, అక్కడ వక్తలు వస్తారు, మాట్లాడతారు. కాబట్టి దానికి మాత్రం లిమిటెడ్గా ఉంది. అది ఒక రిజిస్ట్రేషన్ చేయమని మనం కోరుకున్నాం. అంత మనకు కావాల్సినంత మంది వచ్చేసారు కాబట్టి అక్కడికి రావడం కష్టం ఇప్పుడు ఎవరైనా రాదలుచుకుంటే. కానీ శిల్పారామకి మాత్రం అందరూ ఆహ్వానితులే, రావాలి. ఇక్కడ ఉన్నటువంటి మన ఘన చరిత్రను, మన ఘన సంస్కృతిని అంతా కూడాను తెలుసుకొని దానివల్ల మనం గర్వపడి
ఇంకా 10 మందికి చెప్పే దిశగా అందరూ రావాలని మనం ఆహ్వానిస్తున్నాం. చివరిగా ఒక ప్రశ్న ముగించే ముందు, లోక్ మంతన్ అంటే మన సౌత్లో పెద్దగా తెలియని పరిస్థితి. ఇది మొదటిసారి సౌత్లో జరుగుతుంది. ఉత్తర భారతదేశంలో ఇదివరకు లోక్ మంతన్ జరిగింది. ఇప్పటివరకు ఎన్ని లోక్ మంతన్లు జరిగాయి? ఇది ఎన్నో లోక్ మంతన్? ఇది 4వ లోకమంతన్. మొట్టమొదటిది 2016లో భోపాల్లో జరిగింది. రెండవది 2018లో రాంచీలో జరిగింది. మనకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇది దౌర్భాగ్యవశాత్తు 2020లో మనం గౌహటిలో చేద్దాం అనుకున్నప్పుడు మనకు చైనీస్ వుహాన్ కరోనా వైరస్ రావడంతో అది చేయలేకపోయాము. 2 ఏళ్ల తర్వాత 2022లో మళ్ళీ మనం గౌహటిలో చేసుకున్నాము. ఇప్పుడు 4వ సెషన్ ఏదైతే ఇది ఉందో ఎపిసోడ్ ఉందో అది మనకు దక్షిణ భారతదేశంలో, అది కూడా మన భాగ్యనగరంలో చేస్తున్నాము. మనకందరికి కూడా చాలా గర్వకారణము, చాలా మనకందరికి ఆనందదాయకం.